గణేష్ పండుగకి సంబంధించి పామిడి మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎక్కడ శాంతి భద్రతలు విఘాతం కలగకుండా ప్రజలందరూ అలాగే గణేష్ కమిటీ ఉత్సవ మెంబర్లు అందరూ కూడా ప్రశాంతంగా గణేష్ పండుగ జరుపుకోవడానికి ఈరోజు ఒక పీస్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో చెప్పిన విధంగా మనకు గవర్నమెంట్ కొత్తగా క్రియేట్ చేసినటువంటి సింగిల్ విండో యాప్ని మనం ఉపయోగించుకొని దాంట్లో QR కోడ్ని జనరేట్ చేసుకొని గవర్నమెంట్ అనుమతించినటువంటి ఈ యొక్క నియమాలకు అనుగుణంగా రుసుము చెల్లించి తగినటువంటి అనుమతి పొంది మాత్రమే ఈ యొక్క గణేష్ మండపాల్లో ఈ యొక్క గణేష్ని కూర్చోబెట్టుకొని అలాగే తీసుకెళ్లేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఎక్కడ ప్రమాదాలు జరగకుండా వీళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ గణేష్ కమిటీ ఉత్సవాల్లో జాగ్రత్తలు వహించవలసిందిగా మనం చెప్పడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా గణేష్ నిమజ్జనంలో చెప్పినటువంటి టయానికి బయలుదేరి చెప్పినటువంటి చోట వాళ్ళు గణేష్ నిమజ్జనం చేసుకోవడానికి మనం అవకాశం కల్పిస్తున్నాం కాబట్టి వాళ్ళు ఎక్కడా గొడవలు పడకుండా మద్యం సేవించి లేదా ప్రమాదాలు జరిగే విధంగా ప్రవర్తించకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఈ యొక్క గణేష్ పండుగను జరుపుకోవడానికి వారందరికీ కూడా మనం సూచనలు ఇవ్వడం జరిగింది. సమావేశాన్ని నిర్వహించాము. ఈ సమావేశంలో వీళ్ళు ఏ విధంగా వినాయక మండపాలు ఏర్పాటు చేసుకోవాలంటే గ్రామాల్లో పర్మిషన్స్ తీసుకోవాలనేది ఫిజికల్గా వాళ్ళకి మన సిఐ గారి ద్వారా ఒక యాప్ వాట్సాప్ ద్వారా ఇన్స్టాల్ చేసుకొని ప్లే స్టోర్ ద్వారా ఇన్స్టాల్ చేసుకొని దాని ద్వారా దాని నిర్దేశించిన అనుమతి సమాచారం అంతా ఇస్తే ఆటోమేటిక్గా QR కోడ్ జనరేట్ అయ్యి వాళ్ళకి పర్మిషన్ మంజూరు కాబడుతుంది. దాన్ని వినాయక మండపంలో అర్పించుకొని కంపల్సరీగా దాన్ని డిస్ప్లే చేస్తేనే అనుమతి ఉన్నట్లు దానికి. అటు లేకపోతే అలాంటి వినాయక మండపాలు తొలగించబడతాయని కూడా వాళ్ళకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి వినాయక చవితిలోనూ జరిగే విధంగా డీజే సౌండ్స్ ఈసారి అనుమతించబడవు. క్లియర్గా చెప్తాం. లౌడ్ స్పీకర్స్ మాత్రమే అనుమతించబడతాయి. నిర్దేశిత సమయాల్లో మాత్రమే స్పీకర్లను కూడా ఉపయోగించాలి. రాత్రి తర్వాత ఎట్టి పరిస్థితులను లౌడ్ స్పీకర్లు ఉపయోగించరాదు. శాంతి భద్రతలు వివాదం కలిగించకుండా ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరిగే చోట కూడా తగిన చర్యలు తీసుకుంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అంటే మునగ చనిపోవడము లేదా ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఎలాంటి ప్రమాదాలు సంభవిస్తాయో అలాంటి ప్రమాదాలు సంభవించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడము, ముందస్తుగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో అనుమతి కానీ చెక్ చేసుకోవడం కానీ అవన్నీ కూడా తీసుకోవడం. అదేవిధంగా మా రెవెన్యూ శాఖ సంబంధించి DROలకు కూడా ప్రత్యేకంగా ఈ వినాయక చవితి మండపాలు ఏర్పాటు చేసిన గ్రామాల్లో నిరంతరం పర్యవేక్షిస్తూ ఈ 3 రోజులు కానీ 5 రోజులు కానీ వాళ్ళు చేసే వరకు నిమజ్జనం చేసే వరకు కూడా అత్యంత జాగ్రత్తగా ఉండి ఎలాంటి చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా చర్యలు తీసుకోవాలని DROలకు కూడా చెప్తాను.